లో చిత్ర విచిత్ర సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ పరిపాలన మీద తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలే. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వాళ్ళ మీద పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తూ అక్రమ నిర్బంధాలు, అంతేకాదు సోషల్ మీడియా సెన్సార్షిప్కి పాల్పడుతున్నాయనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. ప్రభుత్వం ప్రజల తరపున నిలబడే సమాధానం చెప్పాల్సినటువంటి పనిని వదిలేసి ఎవరైతే విమర్శలు చేస్తారో ఆ విమర్శలను అణచివేసే మార్గాన్ని ఎంచుకోవడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలోనే గూగుల్ అదానీ డేటా సెంటర్ ఈ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే అమరావతి భూ వ్యవహారం అయితేనేమి, అదేవిధంగా డిఎస్సి కుంభకోణం అయితేనేమి, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవైతేనేమి, ఇలా అనేక అంశాల్లో పారదర్శకత లోపించింది అని చెప్పేసి విమర్శలు వస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా డేటా సెంటర్ ప్రాజెక్టు వల్ల ముదసర్లోవా రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్కి ముప్పు ఉందని, పర్యావరణ ప్రభావ అంచనాలు లేకుండానే పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రశ్నిస్తే ఆ సంస్థ సోషల్ మీడియా పోస్టులను తొలగించాలంటూ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమైనది ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని చట్ట విరుద్ధ ప్రచారంగా చిత్రీకరిస్తుంది అనేసి పౌర సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తుంది కూటమి ప్రభుత్వం మీద. అదేవిధంగా అమరావతి భూ వ్యవహారాలు, ప్రభుత్వ ఖర్చులు, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాల మీద సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టుల నేపథ్యంలో కేసులు నమోదు చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేయడమే అనేసి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని డిలీట్ చేపించేస్తున్నారు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే డిలీట్ చేపించేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వాటికన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా విమర్శలు చేసే వాళ్ళ మీద కేసులు, విమర్శలు చేసే వాళ్ళ పోస్టులను డిలీట్ చేయడం, విమర్శలు చేసే వాళ్ళ వీడియోస్ని డిలీట్ చేయడం ఎంతవరకు సమంజసం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల ఇదే అంశం మీద ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కూడా గుప్పించాడు. కానీ కూటమి ప్రభుత్వంలో చలనం అయితే కనిపించలే. ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. పర్యావరణ అదేవిధంగా భూ హక్కుల అంశం మీద వచ్చే కథనాలు, వీడియోలను అడ్డుకునే ప్రయత్నాల మీద పలు మీడియా సంస్థలు కూడా ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనం అయితే లేదు. డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ, అదేవిధంగా పర్యావరణ ప్రభావాల మీద వచ్చేటువంటి నివేదికలను నిరోధించే ప్రయత్నాలు కూడా చేయడం ఎంతవరకు సమంజసం? ఇక రాష్ట్రంలో మహిళల భద్రత, ఇక దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇంకా దాని గురించి మర్చిపోవడమే. ప్రజా సమస్యల పరిష్కారం, దాని గురించి ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టోరీ రాసుకోవచ్చు దాని మీద. ఇటువంటి కీలక అంశాల కంటే సోషల్ మీడియా పర్యవేక్షణ మీదే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎందుకు అంటే సోషల్ మీడియా చాలా శక్తివంతమైనది అనేసి కూటమి ప్రభుత్వం భావిస్తుందా? ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును హరించే ఏ చర్య అయినా సరే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని వేసి ప్రజాస్వామ్య వాదులంతా కూడా హెచ్చరికలు ఇస్తున్నారు. అయినా కానీ పట్టించుకోవడంలా. ప్రశ్నించే గొంతుకులను అణచివేయడం ద్వారా సమస్యల పరిష్కారం కావు. సో ప్రభుత్వం పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. లేదు మేము ఇలానే డిలీట్ చేసుకుంటా పోతాం, నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేస్తామంటే ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గానే సమాధానం కూడా ఇచ్చేస్తారు.